ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసం వచ్చేసింది. సెప్టెంబర్ మాసంలో అనేక పండగల సమాహారం కూడా ఉంది. ముందుగా అత్యంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యకార్య ఆచరణకి భగవంతుడు మనకు కల్పించినటువంటి ఒక సదవకాశం. నేను ఆస్తికుణ్ణి, నాస్తికుణ్ణి, పాస్తికుణ్ణి, నేను న్యూడో కమ్యూనిస్టుని, నేను న్యూడో సూడో నాస్తికుణ్ణి అనేటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ భగవంతుడినటువంటి కార్యాచరణ కనుక చేస్తే శుభయోగం కలుగుతుంది. అంటే నేను మాస ఫలితాలు చెప్పే ముందు ఒక మంచి మాట చెప్తూ ఉంటాను. చాలామంది దాన్ని డ్రాగ్ చేసి అలానే 6 నిమిషాల 12 సెకండ్ల నుంచి ప్రారంభమవుతుందని పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అంటే చాలా నిశ్చితంగా నన్ను పరిశీలిస్తానని అర్థం. చాలా థ్యాంక్స్ వాళ్ళకి, సంతోషం. అంటే ముందు మాట ఎందుకు చెప్తానంటే ప్రతి విషయంలో కూడా తొందరపాత్రం లేకుండా మనం జరిగేటువంటి భౌతిక విషయాలు తెలుసుకుంటే మనం 10 మందికి పనికొస్తే మన జీవితం, మన జాతకం బాగుంటుంది. సరే, ప్రస్తుతాంశంలో మరి అత్యంత పుణ్య పవిత్రమైన కార్యక్రమం ఏమిటి స్వామి అంటే, తొలి పండుగ భాద్రపద మాసంలో వచ్చేది మనకి గణపతి ఉత్సవం. ఆ యొక్క స్వామివారి యొక్క గణపతి పూజ చేసుకునే అవకాశం, ఆ లంబోదరుని పూజించిన తర్వాత అనంత పద్మనాభ స్వామిని పూజించడం, అలాగే మనకి ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి పూజ, అలా ఏకాదశులు, అలాగే మనకి మాస శివరాత్రి పూజలు కూడా చాలా ఉంటాయి. అలాగే అంతకంటే విశేషమైనది ఈ మాసంలో ఒకటి ఉంటుంది. పవిత్రమైనటువంటి అత్యంత ఉత్కృష్టమైనది పితృపక్షాలు. అంటే మనకి 7వ తేదీ పౌర్ణమి వెళ్ళిపోతుందిగా, సెప్టెంబర్ 7 పౌర్ణమి నుంచి మనకి మనాడు 8వ తేదీ నుంచి పితృపక్షాలు ప్రారంభం. ఇటువంటి పితృపక్షాల సమయంలో పితృదేవతలకి మనం ఇచ్చేటువంటి తర్పణము, దీపము, పిండ ప్రదానము, శాకదానము, ద్రవ్య దానము ఇచ్చిన వారికి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోగలిగే అదృష్టయోగం. కాబట్టి మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పి, అంటే గతించిన వారి పేర్లు చెప్పి తిలతర్పణం వదిలిపెట్టి వారి పేరు మీద కాస్త పిండ ప్రదానం పెట్టి ఒక ముద్ద కాకి అన్నం పెడితే అత్యంత పుణ్యప్రదం. పితృదేవతలు స్వర్గలోకానికి చేరుకునే అవకాశం, మోక్షప్రాప్తి పొందుకునే అవకాశం. మనం తింటున్నామే, తిత్తివలుగా తింటున్నామే, వారిచ్చిన జన్మతోనే, వారిచ్చిన చర్మము, దంతములు, ముఖము, వర్చస్సు, బలము, ఇవన్నీ కూడా వారిచ్చిన భిక్ష. నీ తల్లిదండ్రులు పెట్టిన భిక్ష, దాని కనీసము నువ్వు కృతజ్ఞత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కృతజ్ఞత తెలుసుకోవడానికి కాస్త పిండ ప్రదానం, కాకి కింద అన్నం, నల్ల నువ్వులు తిలతర్పణం చేయడం, అది కూడా సాధ్యం కాదా? 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 15 రోజుల్లో ఒక్కరోజు వారి కోసం కేటాయించలేవా? ఆలోచించండి. అందుకే భగవంతుడు 15 రోజులు పితృపక్షంగా ఇచ్చాడు. పితృపక్షము, భాద్రపద బహుళ పక్షాన్ని పితృపక్షం అంటారు. సాక్షాత్తుగా తల్లిదండ్రులు జీవించినప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో, సుఖాన్ని సంతోషం తెలియదు. కానీ మనకి పితృపక్షంలో నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మనవరాలు నా కోసం ఏమైనా దీపం పెడుతున్నారా, కాస్త అన్నం పెడుతున్నారా, పిండం పెడుతున్నారని చెప్పేసి ఎదురు చూస్తూ వచ్చి సింహద్వారం దగ్గర కూర్చుంటారట. అటువంటి వాళ్ళకి మనం తిలతర్పణం ఇచ్చి కాస్త దీపం పెట్టి పిండ ప్రదానం చేసి కాకి పెడితే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పితృపక్షంలో అటువంటి శుభకార్యాన్ని చేయండి. అలాగే అంటే మనకి శుక్లపక్షంలో గణపతిని ఆరాధించడం, అనంత పద్మనాభ స్వామిని మనం స్వామివారిని పూజించడం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, ఇలాంటివన్నీ కూడా చేసి ఆనందమయ జీవనాన్ని పొందుకోవాలి. కాబట్టి నేను ముందు మాటగా చెప్పిన విషయాన్ని విని తొందరపడతనం లేకుండా మీరు ఆచరించగలిగే విషయాలు చెప్తాను. రెండవది, ఈర్ష్య అసూయలతో ఏదో జరగబోతున్నటువంటి భావనతో ప్రతి క్షణం మనం బాధపడేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతున్నట్టుగా ఉంది. జరగబోయేటువంటి నష్టాన్ని, కష్టాన్ని ఊహించుకొని బాధపడే ప్రయత్నం చేయకండి. అటువంటి వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీస పాలన చేసుకుంటే జరగబోయేటువంటి నెగిటివ్ కూడా పాజిటివ్గా మారడానికి అనేక మంది సహాయ సహకారాలు అందిస్తారు మనకి. అటువంటి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి జరగబోయే దాని గురించి, అది మంచి కానీ చెడు కానీ, దాన్ని అత్యుత్సాహంగా తీసుకోకూడదు. అలాగే ఆత్మన్యూనతా భావంతో కూడా ఉండకూడదు. ఇటువంటివి తెలుసుకొని మన జీవన గమనాన్ని డెవలప్ చేసుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ, అలాగే జన్మజాతక వివరాలని మనం పరిశీలన చేసుకుంటూ, గోచార ఫలితాలని అనుసరిస్తూ మన యొక్క జీవన జాతక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. నా మాట విన్నందుకు, ఇటువంటి మాటలు విని 10 మందికి చేరవేస్తున్నందుకు కృతజ్ఞతగా ఉంటూ, తప్పకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, తొందరలో మనకి మిగిలినటువంటి 4 లక్షల చిల్లర సబ్స్క్రైబర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అలాంటి సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ, ఇక మనం
సెప్టెంబర్ 2025 మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. మిథున రాశి 2025 సెప్టెంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది, అలాగే అప్పుల వలయంలో ఇరుక్కుపోయే అవకాశం ఉందా, భార్యాభర్తల మధ్య సమస్య వచ్చే అవకాశం ఉందా, శత్రువుల బెడద ఎక్కువగా ఉండబోతుందా, వ్యాపార పరంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, ఈ మాసంలో ఏమైనా అనుకూలంగా ఉండబోతుందా అనుకునే అనేక ప్రశ్నలకి సమాధానం ఈ యొక్క ఆస్ట్రో సిండికేట్ ద్వారా చెప్తున్నటువంటి మాస ఫలితాలు. తప్పకుండా మీరు 10 మందికి షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మరి సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. మిథున రాశి వారికి మొదటి 2 వారాలు ఏమాత్రం అనుకూలంగా లేని విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఏమాత్రం కూడా అడుగు తీసి అడుగు వేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మితిమీరిన ఖర్చు మీకు ప్రమాదాన్ని కలిగించబోతోంది. అతిగా ఎవరిని నమ్మిన వాళ్ళు మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరపు అక్రమ సంబంధాలు మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. విద్యార్థికి విద్యా నష్టం. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే ఇంకేదో అన్నట్టుంది స్వామి, మన వరకు బ్రహ్మాండంగా ఉంది, నేను ఈ వారంలోనే ఇల్లు కొంటున్నాను స్వామి, వీళ్ళకి అడ్వాన్స్ ఇచ్చాను. గతంలో చేసినటువంటి అగ్రిమెంట్స్ కానీ, గతంలో చేసిన ఉద్యోగానికి కానీ, రోజువారీ చేసేటువంటి నిత్య కార్యక్రమాలు కానీ ఆటంకం కాదండి. కొత్తగా మీరు చేయబోయే పనులలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చు పెట్టే విషయంలో అప్రమత్తంగా ఉండండి. పెద్దల మాట వినే ప్రయత్నం చేయండి. అనవసరంగా కంటు పెట్టుకోకండి. అనవసరంగా అధిక ప్రసంగాలు చేయకండి అని చెప్తున్నాను. ఉద్యోగంలో ఉన్నారు, పర్వాలేదు, మంచిదే. పై అధికారులతో ఘాటుగా స్పందించడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అతిగా ఖర్చు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ 2 వారాలు బాగా ఖర్చు పెడతారు. పబ్బులు, క్లబ్బులు, పేకాటలు, లాటరీలు, జూదము, షేర్ మార్కెట్, స్పెక్యులేట్ ఖర్చు పెడతారు. కన్ను మిన్న అన్నది కదా, డబ్బులు ఉన్నాయి. కానీ 2 వారాల తర్వాత వచ్చేటువంటి ప్రభావం మీరు గుర్తు తెచ్చుకోండి. అమ్మ నాన్నకి ఏదైనా అవసరం ఉంటుంది, లేదా అర్జెంటుగా ఎవరికైనా నీ సోదరుడికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, లేదా అర్జెంటుగా నువ్వు వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది, లేదా ఇంకైనా ముఖ్యమైన పని పడుతుంది. దేవుడి దయ వల్ల మీ కూతురుకో, కొడుకో, లేదా మీ యొక్క సోదరుడికో, మీ చెల్లెలకో పెళ్లి కుదురుతుంది. దానికి డబ్బులు కావాలి. ఏం చేస్తారు అప్పుడు? మీరు ఆలోచించండి. ఇది కదా జ్యోతిష్యం అంటే. బాబు జాగ్రత్తగా ఉండు, ఖర్చును అదుపు చేసుకో, లాటరీకి జూదానికి దూరంగా ఉండు అని చెప్పగలిగేటువంటి స్థితి ఉండేది జ్యోతిష్యం. అంతే తప్ప ఈ వారంలో గురుడు బలంగా ఉన్నాడు, ఏకాదశంలో గురు ప్రభావం నీకు అద్భుతంగా ఉంది, ధనయోగం ఉంటుంది, సంపాదించే మెళుకువకి శుక్రుడు యోగకారకుడు కావాలి, కుజుడు యోగకారకుడు కావాలి, రవి బలంగా ఉండాలి. కాబట్టి నష్టాన్ని గట్టిగా చెప్పగలిగేదే విషయం. ఈ 2 వారాలు మీకు జాగ్రత్తగా ఉంటే 3వ వారంలో మీరు సంపాదించిన ధనము, మీకు రాబోయే ధనము, మీ కష్టానికి తగిన ప్రతిఫలము, అనుకూలవంతమైన శుభయోగాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆనందాన్ని, తీర్థయాత్ర సేవన, యజ్ఞాది కృతులు, వివాహ యోగము, ఇలాంటివి అనేకము శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. కనుక మొదటి 2 వారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు బల్ల కింద చేతులు పెట్టకండి, ముష్టెత్తుకోకండి, లంచాన్ని పుచ్చుకోకండి, ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా తలబిరుసు, నాకే అన్ని వచ్చు, .NET నాకంటే ఎవరికి రాదు, AI ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ AI, ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ రోబోటిక్స్ అనుకున్న వ్యక్తులు కూడా అతి సర్వత్రా వద్దని నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీకు దెబ్బ కొడుతుంది. ఉద్యోగాన్ని తొలగించే అవకాశము, తొందరగా నీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. నీ తలబిరుస్తనంతో నువ్వు కనుక ఉద్యోగానికి రాజీనామా చేస్తే ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు మళ్ళీ తొందరలో ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లేదా ఆకస్మికంగా పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం లేకపోవడం మీ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చును, అది గుర్తుపెట్టుకోండి. ఒక సంస్థ నుంచి వేరే సంస్థకి ఉద్యోగ మార్పు కోసం కూడా మీరు ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం, ఆస్తి పంపకాల విషయంలో జాగ్రత్తగా ఉండడం, కోర్టు వైపు సమస్య తీసుకెళ్లకపోవడం, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం, ఇలాంటివన్నీ పాటిస్తే మీకు సుఖము, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం ఉంటుంది. మరి 3వ వారం ఎలా ఉంటుంది స్వామి? 3వ వారంలో యావరేజ్, ఎందుకంటే కాస్త దెబ్బలు తగులుతున్నాయి కదా. 1వ వారంలో విచ్చవిల్లి ఖర్చు, దానివల్ల కొద్దిగా 2వ వారంలో మతి భ్రమణం పొందేసి అమ్మాయిల పిచ్చి, అబ్బాయిల పిచ్చి, చదువు మానేసి ఇవన్నీ దెబ్బ కొడుతుంది కదా. ఉద్యోగానికి వెళ్లకుండా, వ్యాపారాన్ని మీద దృష్టి పెట్టకుండా నష్టపోయే అవకాశం తెలుస్తుంది బయటికి. 3వ వారంలో కాస్త జాగ్రత్త పడతారు. ఏంటో జరుగుతుంది బాబు అని అనుకుంటారు. ఏదో జరుగుతుంది అనే భావనతో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ, బయటి వాళ్ళని పరిశీలిస్తూ, పెద్దవాళ్ళ మాట వింటూ మీరు సామాన్య ఫలితాలు పొందుకుంటారు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండవచ్చు 3వ వారం. కానీ షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టవచ్చు, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టవచ్చు. 4వ వారంలో జరిగినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం 4వ వారం అద్భుతం. ఈ మాసం మొత్తం కూడా మీకు చాలా బాగుందంటే 4వ వారంలో సుఖము, సంతోషము, ఆనందము, ఐశ్వర్యం, విద్యలు. మరి మొదటి 3 వారాలు మౌనంగా ఉండాలి, ఖర్చుని కంట్రోల్ చేసుకోవాలి, ఇతరులు చెప్పింది వినాలి. ముందు తొందరపాటు మాటలు మాట్లాడకూడదు. పెద్దవాళ్ళు పెళ్లి సంబంధాల గురించి, సంతాన సంబంధ విషయాలు మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండడము శ్రేష్టము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొత్త వ్యాపారం చేయకూడదు. పాత వ్యాపారస్తులు జాగ్రత్తగా మాట్లాడుకుంటూ మేనేజ్ చేసుకోవాలి. అలాగే
బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కానీ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లవారు ఈ 2 వారాల్లో ఎట్టి పరిస్థితుల్లో చేపల వేటకి సముద్రంలో వెళ్ళకూడదు. ఈతలకు కానీ ఇటువంటి వాటి వెళ్ళకూడదు. నిండు కుండలాగా నీళ్లు ఉంటాయి. మళ్ళీ ఆకస్మికంగా 2వ వారంలో వర్షాలు పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది వర్షాకాలమే. వర్షాకాలంలో వర్షాలు పడకపోతే మీకు ఎండలు కాస్తాయా? కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండండి. జలాశయాల వద్దకు వెళ్ళకూడదు. వరదల్లో అనవసరంగా సాహసమైనటువంటి పనులు చేయకండి. వాగు నేను దాటగలుగుతాను, నేను డ్రైవ్ చేయగలుగుతాను, నీ వల్ల 10 మంది ప్రమాదాల్లో పడతారు. జాగ్రత్త. మద్యపాన సేవన చేయకూడదు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఆఖరి వారంలో మీకు ధన కనుక వస్తువాన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అన్ని రకాల వ్యాపారాల అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, తోలు, దగ్గర షూ పరిశ్రమలో మొదటి 2 వారాలు నష్టం, 3వ వారం సామాన్యం, 4వ వారంలో అనుకూలంతర శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు ఎంత బాగా వెలుగుంచో అంత మంచిది. మనము ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్తున్నామో తెలుసుకునే ప్రయత్నం చేయండి. మద్యపానం, మాంసము, మగువ, మనమే ప్రమాదంలో పడుతున్నాం. 10 మందికి మంచి చెప్పాల్సినటువంటి స్థానంలో ఉండి మనమే ఇబ్బంది పడుతున్నాం. అసలే ఈ మధ్య మనకి కుల వృత్తులు అందరు చేసుకొని చెప్పేసి కోర్టులు, సుప్రీం కోర్టులు అని చెప్తున్నారు. అటువంటి వాటిల్లో కొంతమందిగా వారు వేరే వ్యక్తులందరూ కూడా ఆ యొక్క శ్లోకాలని, ఆ మంత్రాలని ఎంత దరిద్రంగా చదువుతున్నారో అది వాళ్ళకే తెలియాలి. దీర్ఘాలు తీసి ఓ అని చెప్పేసి వాళ్ళు దీర్ఘాలు తీయడం, ఆ గణపతి శ్లోకాన్ని చదవడం, దాంతోనే ఏం చేస్తారో తెలియదు. అక్షింతలు పోస్తున్నారు, అక్షింతలు వేయడం లేదు. అలా వేసినటువంటి దౌర్భాగ్యులు మనము దారి తప్పడం వల్ల ఇతరులకు అవకాశం ఇస్తున్నాం. నువ్వు నిర్దిష్టమైన ప్రమాణాలతో ఉండి అటువంటి వాటికి దూరంగా ఉండగలిగితే నీ యొక్క మంచి శుభయోగాన్ని, నీ యొక్క కులవృత్తిని ఉన్నత స్థితి తీర్చగలిగే అవకాశం ఉంటుంది. నువ్వు పాటించు. అది వదిలిపెట్టి మనము ఇంకా చండాలమే తిరగడం అనేవి ప్రమాదాన్ని కలిగిస్తుంది. అవి తెలుసుకోండి. ఏదేమైనా మొదటి 2 వారాల్లో వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి నష్టం. మరకలతో సావాసం, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో సావాసం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. వావి వరుసలైనటువంటి వ్యక్తులతో మీరు చేసేటువంటి పనులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, సినిమా రంగంలో 4వ వారంలో మాత్రమే వ్యాపార లాభం ఉంది. మిగతా రోజుల్లో మీకు నష్టాన్ని పొందిన అవకాశం. కొత్త సినిమా ప్రారంభం చేయడం, విడుదల చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడితే ఏమాత్రం అనుకూలంగా లేదు. విద్యా నష్టం, ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటారు. తస్మా జాగ్రత్త. ఏదేమైనా ఈ రాశి వారికి మొదటి 2 వారాల్లో జాగ్రత్తలుగా పాటిస్తూ భగవద్గీత పారాయణం, లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం, ప్రతినిత్యము కూడా శివనామస్మరణ, శివుడి దేవాలయ సందర్శన చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి భగవద్గీత పారాయణం మీకు తప్పకుండా చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ మాసము ప్రతి మాసం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.